మిరపకాయ బజ్జీలు తింటాం కదా! ఆ పచ్చిమిరపకాయలన్నమాట. ఇవి ఇలాగా చాకుతో నానబెట్టేద్దాము. అందులో మసాలాకి కావాల్సిన సామాన్లన్నమాట. జీలకర్ర, ఎల్లుల్లిపాయి, పచ్చిశనగపప్పు, సాయం మినపప్పు, ఎండుమిరపకాయలు అంతేనండి. ఇవి దోరగా వేయించేసి మనం పౌడర్ చేసేయచ్చు. ఇలా అవుతుంది పౌడరు. దీన్ని ఈ మిరపకాయల్లో చీలికలు చేసేసి మధ్యలో నానబెట్టేసి మనం ఈ మసాలా మొత్తం ఇందులో పెట్టేసి నూనెలో వేయించేద్దాం. కూర ఎలా చేయాలో మీకు నేను చూపిస్తా. ఇలా కట్ చేయాలి. కారంగా ఉండవు కాబట్టి మనం ఇందులో ఏమి గింజలు కూడా లైట్గానే ఉన్నాయి, ఏమీ లేవు. మనం తీయాల్సిన పని లేదు. ఇందులో మనం మసాలా ముద్ద పెట్టేయచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కట్ చేయాలన్నమాట. ఇలాగా పచ్చిమిరపకాయ కాళ్ళు కూడా కట్ చేసేయాలండి. ఇదిగోండి ధనియాలు, తర్వాత ఏమో ధనియాల కారపొడిని వెల్లుల్లిపాయలు వేసి ఆ పౌడర్లో ఆడేసాను. మీకు ఇందాక చెప్పాను, చూపించాను కదా ఐటము. ఇది మసాలా కారం. దీన్ని ఇలాగా కొంచెం ఇలా మనం కోసాం కదా, ఇట్లా పెట్టేయాలి మసాలా ముద్దంతా. కొద్దిగా ఉప్పు వేసి మనం ఇది ఆడేయాలన్నమాట. తగినంత ఉప్పు వేసేసి ఆడేయాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉంటాయి కాబట్టి కొద్దిగా పొడి కారం దూరం కలుపుకుంటే బాగుంటుంది. కానీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అదే పొడి కారం ఉంటుంది. ఇవ్వండి మొత్తం మసాలా కారం పెట్టేసి నేను కాయలు రెడీ చేసాను, పచ్చిమిరపకాయలు. ఈసారి ఎలా వేయించాలో మీకు నేను చూపిస్తాను. హాయ్, ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఒక మిరపకాయ కూడా ఇందులో పెట్టేస్తుంది. చూడండి, ఒక మిరపకాయ ఇందులో పెట్టేస్తుంది ప్యాన్లో. కాబట్టి కొద్దిగా ఇలా పైన జరదాం సాగు. ఓకే, జల్లిలో స్పూన్ చల్లాను. ఇప్పుడు ప్రతి పచ్చిమిరపకాయలో కూడా నూనె వెయ్యాలి. మసాలా కారం బాగా వేగాలి అంటే ప్రతి పచ్చిమిరపకాయ మీద నూనె వెయ్యాలి. నూనె మగ్గితే బాగుంటుంది అన్నమాట. వేస్తాను కదా, మగ్గాక నేను మీకు చూపిస్తాను. కలబెట్టాలి. నూనె ప్రతి పచ్చిమిరపకాయకి అవ్వాలి, లోపల మసాలాలోకి వెళ్ళాలి కదా. ఉప్పు కూడా మనం వేసాం కదా పచ్చిమిరపకాయ మీద, అది కూడా కలవాలంటే ఇలా ఒకసారి కలపండి. జాగ్రత్తగా కలపండి, మసాలా పైకి రాకుండా కలపండి. ఎలా ఉందో చూడండి. చూడండి బాగా ఇది ఇంకా వేగాలన్నమాట. అడవి పైన పెట్టాను, పైవి అడవి పెట్టాను. ఇలా ఒక్కొక్కటి తిప్పాల్సి వస్తుంది, ఇంత పెద్దవి కదా కోరట్లేదు. కొద్దిగా ఇలా తిప్పితే లోపల మసాలా వేస్తుంది. ఇలా చేతితో పట్టుకుని తిప్పాల్సి వస్తుంది. మీకు వీడియో తీయడం కోరట్లేదు, నాకు మీకు నేను చూపిస్తాను. కొంచెం రెడీ అయ్యి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి తీసేసాను మేడం. మరీ ఎక్కువగా ఉంచితే మాడిపోతాయి. మీ కూర రెడీ అయ్యాక నేను ప్లేట్లో రెడీ అయిపోయించాను. మీకు బాగా రెడీ అయితే చూపిస్తాను. డిష్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే అన్నం పెట్టుకుని తినేస్తాను.